హాయ్ అందరికీ, ఈరోజు మన మహాభారతం సిరీస్లో ఎపిసోడ్ 3లోకి అయితే వచ్చేసాం. ఈ ఎపిసోడ్ 3లో మనం లక్కల గృహం కుట్ర, పాండవులు అజ్ఞాతవాసం, ద్రౌపది స్వయంవరం, అర్జునుడి విజయం, ద్రౌపది 5గురితో వివాహం, పాండవులు అసలు స్వరూపం బయట పెట్టడం, ఇంద్రప్రస్థ నగరం నిర్మాణం, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. మరెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ద్రౌపది స్వయంవరం నుండి పాండవుల ఇంద్రప్రస్థ వరకు స్పష్టమైన కథ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. దుర్యోధనుడు ఓ విశేషమైన ఆలోచనలో పడిపోతాడు. పాండవులు రాజుగా ఎదిగితే మా ఆశలన్నీ నాశనం అవుతాయనే భయంతో అతడు తన మామ శకునితో కలిసి కుట్రలు పన్నడం ప్రారంభిస్తాడు. పాండవులు హస్తినాపురం నుండి తాకట్టు వేయడం కోసం విదురుని నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తారు. వారిని వారణవత అనే ఊరికి పంపించేందుకు పథకం వేసి అక్కడ వారి కోసం లక్కల గృహం, లక్ష గృహం అనే ఇల్లును నిర్మించిస్తాడు. అది వెలుపల చూడనీకి ఓ సాధారణమైన ఆశ్రమంలా అనిపించినా లోపల మాత్రం మంట పెట్టగల పదార్థాలతో నిండిన విషగృహంలా ఉండేది. అయితే విదురుడు ఈ కుట్రని గమనించి ఓ విశ్వసనీయ సేవకుడి ద్వారా సంకేత భాషలో కుంతీదేవికి హెచ్చరిక పంపిస్తాడు. అగ్ని నుండి తప్పించుకునేందుకు మార్గం ముందే సిద్ధం చేసుకోండి అని పంపిస్తాడు. ఈ హెచ్చరికతో భీముడు రాత్రిపూట భూమి కింద సొరంగం తవ్వి ఆ ఇంటి నుండి బయటపడే మార్గం ఏర్పాటు చేస్తాడు. ఒక రాత్రి పాండవులు గృహంలో మంటలు వెలిగించి తాము కాలిపోయినట్టు నాటకం చేస్తారు. వాళ్ళ కుటుంబం మంచిది కాదని పుకారు కూడా పుట్టిస్తాడు. ప్రజలు మాత్రం పాండవులు మంటల్లో కాలిపోయారన్న అభిప్రాయంతో విషాదానికి లోనవుతారు. కానీ పాండవులు అజ్ఞాతంలో అడవుల్లో తిరుగుతూ బ్రాహ్మణ వేషంలో జీవనం సాగిస్తారు. ప్రజల సహాయం తీసుకుంటూ భిక్షాటన చేసుకుంటూ ధర్మబద్ధమైన పండితులుగా వెలుగుతారు. చిన్న చిన్న గ్రామాల్లో వారికి గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపది కోసం ఒక మహా స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. దానికోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక గొప్ప రాజులందరినీ ఆహ్వానిస్తారు. కర్ణుడు, శిశుపాలుడు, జరాసంధుడు వంటి యోధులు అక్కడికి చేరతారు. ఈ స్వయంవరంలో ఉన్న ప్రత్యేక లక్ష్యం ఏమిటంటే ఒక ఆకాశంలో తేలియాడే చక్రాన్ని బాణంతో గుండెల్లోకి తొలిపించాలి. ఇది శక్తికి కాకుండా శాంతి, ధైర్య, శాస్త్రజ్ఞానం కలగలిపిన లక్షణాలకు పరీక్ష. చాలా మంది ప్రయత్నిస్తారు కానీ విఫలమైపోతారు. కర్ణుడు ముందుకు వచ్చి బాణం తీయబోతుంటాడు. కానీ ద్రౌపది అతన్ని అవమానిస్తుంది. ఈ మాటలతో బాధపడిన కర్ణుడు వెనుదీయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక బ్రాహ్మణ వేషధారి ముందుకు వస్తాడు. అది ఎవరో కాదు, అర్జునుడు. అతను ఓ అద్భుతమైన లక్ష్యాన్ని ఛేదించి ద్రౌపదిని గెలుచుకుంటారు. బ్రాహ్మణుల వేషంలో ఉన్న పాండవులంతా ఆమెను ఇంటికి తీసుకొని వెళ్తారు. అప్పుడే ఒక ఆసక్తికరమైన సంఘటన జరుగుతుంది. ఇంటికొచ్చిన వెంటనే వారు, అమ్మ, మేము ఒక గొప్ప దానం తెచ్చామని కుంతీదేవికి చెప్తారు. ఆమె వెనక్కి తిరిగి చూడకుండానే ఇది 5గురు సమానంగా పంచుకోండి చెప్తుంది. ఈ మాట ధర్మంగా తీసుకుంటారు పాండవులు. కానీ ద్రౌపది మాత్రం కొంచెం దుఃఖిస్తుంది. కృష్ణుడు చెప్పగా ద్రౌపది విని ద్రౌపది 5గురు పాండవులు భార్యగా మారుతుంది. ఇది చరిత్రలో అపూర్వమైన సంఘటనగా మారుతుంది. అయితే పురాణాల ప్రకారం ద్రౌపది గత జన్మలో ఓ మునివరుణ్ణి 5 సార్లు వరం కోరగా ఆమెకు ఈ జన్మలో 5గురు పతులు దక్కుతారనే ఈ వరం నెరవేరుతుంది. ద్రుపదుడు పాండవులు అసలైన గుర్తింపు తెలుసుకొని ఆనందంగా తన కుమార్తెను వారికి సమర్పిస్తారు. అతని ఆశయం నెరవేరిపోతుంది. ఇప్పుడు పాండవులు తమ నిజమైన స్వరూపంతో గౌరవంగా హస్తినాపురానికి తిరిగి వెళ్తారు. ధృతరాష్ట్రుడు ప్రజల అభిప్రాయం విన్న తర్వాత పాండవులకు ఒక కొత్త రాజ్యం ఇవ్వాలని నిర్ణయానికి వస్తారు. వారికి ఖాండవప్రస్థ ప్రదేశాన్ని అప్పగిస్తాడు ధృతరాష్ట్రుడు. అది అడవులతో నిండి నిర్జీవంగా ఉంటుంది. కానీ పాండవులు దాన్ని ఇంద్రప్రస్థంగా మార్చుతారు. కృష్ణుడి సహాయంతో ఖాండవప్రస్థవనాన్ని అగ్నిదేవుని కోరికను బట్టి కాల్చి అందులో నివసిస్తున్న పిశాచ రాక్షస సంహారం చేసి భూమిని స్వచ్ఛంగా మారుస్తారు. అక్కడే మాయా, ఒక అసురు కళాకారుడు అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తాడు. అదే ఇంద్రప్రస్థావనం, ప్రకాశవంతమైన రాజధాని. పాండవులు రాజ్యం స్థాపించిన ధర్మానికి ప్రతీకగా నిలుస్తారు. కానీ అదే సమయంలో దుర్యోధనుని అసూయ గుండెల్లో నిప్పు రగిలిపోతూ ఉంటుంది. శకునితో కలిసి అతడు మరో కుట్రకి సిద్ధమవుతాడు. ఆ కుట్ర ఏమిటో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఈ రోజుటి వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. కొత్తగా వచ్చిన వాళ్ళని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అండ్ కామెంట్ చేయటం మర్చిపోకండి.